రాష్ట్రంలో జగన్ డ్రగ్ మాఫియా యువత భవిష్యత్తును చిదిమేస్తోందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఏపీని జగన్మోహన్ రెడ్డి గంజాయి డ్రగ్ రవాణాలో నెంబర్ 1 స్థానానికి చేర్చాడని ఆరోపించారు. విశాఖను స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని చెప్పి డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడని మండిపడ్డారు. వీరభద్రరావు సోదరుడు కూనం పూర్ణచంద్రరావు ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం వైసీపీ సీనియర్ నేతని అతనికి విజయసాయిరెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసునన్నారు. విశాఖకు మకాం మారుస్తున్నానని జగన్ రెడ్డి చెప్పడం డ్రగ్స్ భూ కబ్జాల కోసమేనా అని సందేహం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా డ్రగ్స్ మాఫియాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్ని తన వారికి కట్టబెట్టి తద్వారా తమ అక్రమ వ్యాపారాలని చేసుకోవడానికి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని గతంలో ఆఫ్రికా దేశాల ద్వారంపూడి పర్యటించగా అవే దేశాలకు జగన్ రెడ్డి బియ్యం మాఫియా తర్వాత అవే దేశాలకు రాష్ట్రంలోని 7,000 కోట్ల రూపాయల విలువైన బియ్యం ఎగుమతి చేసి దోచుకున్నారని ప్రాంతీయ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో నేడు బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్ కంటైనర్తో బట్టబయలైందన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనూ దొరుకుతున్నాయని, కల్తీ మద్య మాఫియాతో ఇన్నాళ్లు ప్రజలు ఇళ్లు ఓళ్లు ప్రాణాలు నాశనం చేశారని, గంజాయి డ్రగ్స్ కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చారని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. యువత యొక్క భవితని చిదిమేస్తున్న వ్యక్తి డ్రగ్ మాఫియా జగన్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోని పెట్టుబడుల్లోని నెంబర్ 1 కింద తీసుకెళ్తే ఈరోజు డ్రగ్స్ గంజాయి రవాణాలోని నెంబర్ 1ని చేర్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి డ్రగ్ క్యాపిటల్ కింద మార్చింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి. ఈరోజు వీరభద్రరావు సోదరుడు కూనం రామచంద్రరావు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు. వాళ్ళు ఈరోజు చేసిన ఆగడాల వలన ఈరోజు భారతదేశం అంతా కూడా ఈ రోజున వైజాగ్ వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు. గతంలో కూడా విజయవాడలో ఆషీ ట్రేడర్స్ పేరుతోటి ముంద్రా పోర్ట్లో 21,000 కోట్ల విలువైన హెరాయిన్ దిగుమతి చేసిన వ్యక్తి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు ఎక్కడ చూసినా దేశంలో గంజాయి పట్టుకుంటే దాని మూలాలు అన్వేషిస్తే ఆంధ్రప్రదేశ్కి లింక్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా గంజాయి దొరికిందనంటే దాని మూలం ఆంధ్రప్రదేశ్. ఏ నాయకుడిని చూసినా తనకి దొడ్డిదారిలో వస్తున్న ఆదాయం గంజాయి. అందులో ఒకడు రాజమండ్రి ఎంపీ భరత్రామ్, అతని స్నేహితుడు ద్వారంపూడి వికాస్ రెడ్డి తెలంగాణలో 300 కేజీలతో దొరకడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత అంతా కూడా మేలుకోవాలి. ఈరోజు యువత ఎక్కడ ప్రశ్నిస్తారు? ఒక డిఎస్సి తీయలేదనో, లేకపోతే ఒక కంపెనీ తీసుకురాలేదనో, ఒక ఉద్యోగం కల్పించలేదని ఎక్కడ ప్రశ్నిస్తారనే భయంతో యువత అందరికీ కూడా ఈ విధంగా డ్రగ్స్ని సరఫరా చేస్తూ వాళ్ళు ఏది కూడా ప్రశ్నించలేని విధంగా, మత్తులో తేలే విధంగా యువతనందరినీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇది యువత అంతా కూడా ఆలోచించాలి, మేలుకోవాలి. గంజాయి క్యాపిటల్ కావాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రం కావాలన్నది కూడా యువత అందరూ కూడా ఆలోచించుకోవాలి.